మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం, అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. అంటే వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా కావచ్చు, దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే స్థిరాస్తుల కొరకు కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తారు. ఆ స్థిరాస్తుల నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు ఎక్కువ భాగం ఎలా ఉంటుందంటే, భూమికి సంబంధించి కానీ, ఆల్రెడీ ఉండే భూమి అభివృద్ధి నిమిత్తం కానీ, లేకపోతే ఏదన్నా దానికి సంబంధించిన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఆలోచనలు, రకరకాల వైరుధ్యాలతో అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో మొదటగా స్థిరాస్తి విషయాలు, 2 దూర ప్రయాణాలు, అలాగే ఒకసారి దానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ తీసుకోవడం వల్ల విశ్రాంతి లోపం కూడా ఉంటుంది. కనుక తగిన విధంగా ప్రణాళికలు అన్నీ వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువులు, ముఖ్యంగా మీ యొక్క సోదరులు మొదలైన వారితో చర్చలు జరపడం, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లాంటిది లభించడం, అలాగే ఏదైనా వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఏదైనా ఒక ఆశాజనకంగా ఒక వార్త మీకు ఆశని రేకెత్తించే విధంగా ఉండడం వల్ల కొత్త వృత్తుల మీద దృష్టిని సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వ్యక్తుల సహకారం, తోడ్పాటుతో అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ పరిణితి పొందిన మనసుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కొత్త వృత్తుల మార్పు కొరకు కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో అభివృద్ధి, దానితో పాటుగా గౌరవానికి తగిన విధంగా ఆదాయం మొదలైన వాటికి తగిన విధంగా ప్రణాళికలు సృష్టించుకుంటూ ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలోనే గృహ వాతావరణం కానీ, గృహంలో వ్యక్తులతో కానీ మీ యొక్క ఆలోచనలు కొంత సామాన్యంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు, వృత్తి సంబంధమైన విషయాల్లో పెద్దలు కొంత తర్జన భర్జన పడడం, ఎక్కువ వాటి కోసం కృషి చేయడం, అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వారికి ఆకస్మికంగా కొంచెం సామాన్య ఫలితాలు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క చాకచక్యంతో, తెలివితేటలతో పరిస్థితులు ఎలా ఉన్నా సామాన్యమైన ఫలితాలను కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోగలిగిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.